హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఇవాళ మనం చేసుకోబోయే స్పెషల్ ఐటెం పూల్ మఖనీ కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని రైస్తో కానీ చపాతీతో కానీ తినొచ్చు. ఈ కర్రీకి కావలసిన పదార్థాలు: పూల్ మఖనీ 100 గ్రామ్స్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటా ప్యూరీ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టమాటా ముక్కలు 1 కప్పు, తరిగిన క్యాప్సికం 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 4. పూల్ మఖనీ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేయాలి. దానిలో జీలకర్ర వేయాలి. కొద్దిగా వేగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. కొద్దిగా పసుపు వేయాలి. ఉప్పు తగినంత. తరిగిన క్యాప్సికం ముక్కలను వేయాలి. ఈ ముక్కలన్నిటినీ సన్నని మంట మీద మగ్గనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కరివేపాకును వేయాలి. అన్నీ చక్కగా ఉడికాక టమాటా ముక్కలను వేసి బాగా కలపాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. గరం మసాలా తగినంత కారం కూడా వేయాలి. కొద్దిగా కొత్తిమీరను వేయాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలి. చివరగా పూల్ మఖనీ యాడ్ చేసుకోవాలి. పూల్ మఖనీ వేయగానే వాటి సైజ్ తగ్గి చాలా చిన్నవిగా అయిపోతాయి. ఇప్పుడు కర్రీ ఉడకడానికి వీలుగా నీటిని పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పూల్ మఖనీ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. తప్పకుండా ఈ కర్రీ మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.